ప్రభు నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని ఉచితమైన కృపను బట్టి మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశము ప్రభు ఈ దినంలో ఇచ్చాడు. అందుని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు మమ్మలను కూడా ప్రేమించి ఆదరణ కొరకుగా నడిపిస్తున్నాడు. ఆయన చేసిన సహాయం అంతని బట్టి ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడి ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనములో ప్రభువు మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయం చేసేదాన్ని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. ఈ లోకంలో మనం జీవించాలంటే దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో ఎవరు ఏ పని చేయలేరు, ఏ కార్యము జరిగించబడదు, నెరవేర్చబడదు. అలాగనే మనం జీవించి ఉన్నామంటే దేవుని కృప. ఆయన కృప లేకపోతే మనం జీవించలేం. ఆయన కృపావాచ్యలు చెప్పున, ప్రేమ చెప్పున, దయ చెప్పున ఆయన మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. అందుకనే నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తున్నాను వాగ్దానం చేస్తాను. కాబట్టి ఆయన మన చెయ్యి విడిచిపెట్టకుండా మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మన చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆదరిస్తూ సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి, ఆయన సహాయం కొరకు అర్థించాలి, ఆయన సహాయం కొరకు వేడుకోవాలి. ప్రభువా నాకు సహాయం చేయి అని ప్రభువుని అడిగితే ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఆశీర్వదిస్తాడు, దీవెనతో నింపుతాడు. ఆయన యొక్క సహాయ సహకారాలు మనకి అనుగ్రహించిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెడుతూ ఆయన సహాయం కొరకు వేడుకుంటాం. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యమును ద్వారా మన జీవితాల్లో గొప్ప మేళ్ళు, గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నా ప్రార్థన, మా ప్రార్థన విజ్ఞాపనకు ఆలకించండి. మా ప్రార్థనలో ప్రభువా తండ్రి ఏకీభవిస్తున్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నీ కృపా కనికరములు, ప్రేమ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేసి నీ ఆలోచన చెప్పున, నీ ప్రేమ చెప్పున, దయ చెప్పున నడిపించి అడుగుతున్నాను. మేలు చేయండి. ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా నిన్ను నమ్మిన ప్రజలందరికీ సహాయం దయచేయండి. దేవా తండ్రి నాయన, అక్కడెక్కడ సేవకుల మీద దేవా తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తున్నారు. అలాగే అక్కడెక్కడ దేవా తండ్రి సేవకులు వేధిస్తున్నారు, బాధిస్తున్నారు. దేవా తండ్రి కష్టాలు పాలు చేస్తున్నారు. అలాంటి వారందరికీ ప్రభువా నీవే జ్ఞానోదయం కలిగించి దేవా తండ్రి నాయన వారందరూ కూడా ప్రభువా నువ్వు లోకరక్షకుడు అని నమ్మి విశ్వసించేలాగా నీ గొప్ప కార్యములు చేయమడుగుచున్నాను. ఆశ్చర్య కార్యములు కరంగాను వారిని నడిపించండి. దేవా వారి మనస్సు మార్చండి. మారు మనసు తగిన ఫలములు ఫలించేటువంటి వారిగా చేయండి. అలాగే ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు ఉన్నటువంటి వారందరినీ కూడా మీరే ప్రభువా తండ్రి నాయన దేవా తండ్రి బాగు చేసి వారి అవసరతలు తీర్చి, అక్కర్లు తీర్చి, అప్పు బాధలు, సమస్యలు, శోధనలు, వేదనలు, దేవా తండ్రి నాయన గృహహింసలు, దేవా తండ్రి భార్యాభర్తల మీద వస్తున్నటువంటి మధ్యలో వస్తున్న స్పర్ధలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా తీసివేయి. దేవా తండ్రి నాయన భార్యాభర్తల ఐక్యతతో, శాంతి, సమాధానంతో, సంతోషంతో లాగా సాయం చేయండి. దయగల రాజా దేవా తండ్రి అల్లరి నడిచివేయండి. దేవా తండ్రి స్కూల్కి వెళ్ళి వస్తున్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. డ్యూటీలకు వెళ్ళి వస్తున్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. వారందరూ కృప చూపించండి.
ఆశీర్వాదకరంగా నడిపించండి. దేవా, దయగల మీ హస్తం చాపి మా దేశాన్ని రక్షించండి, దేశ ప్రజలను రక్షించండి. నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవా తండ్రి నాయన, వ్యాధి బలహీనతతో పీడింపబడుతున్నటువంటి వారందరూ వాటి నుంచి విడుదల పొందులాగా సహాయం తెచ్చేయండి. నీ కృపా కాపుదల భద్రతనిచ్చి కాపాడి దేవా తండ్రి నాయన ప్రతి వారి అవసరం తీర్చండి. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి, స్థలాలు లేని వారికి స్థలాలు దయచేయండి. దేవా తండ్రి నాయన వివాహాలు పట్టి చూస్తున్నటువంటి వారికి వివాహాలు జరగడానికి సాయం చేయండి. దేవా తండ్రి నాయన చంటిపెట్టి తల్లుల్ని జ్ఞాపం చేసుకోండి. అలాగే గర్భిణీ స్త్రీలను జ్ఞాపం చేసుకోండి. వృద్ధులను, యవనస్తులను, చిన్నబిడ్డలను జ్ఞాపం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. దేవా తండ్రి నాయన సంతుష్టికరమైన జీవితాన్ని ప్రభువా తండ్రి నాయన నీ సేవకులందరూ జీవించడానికి సాయం తెచ్చండి. నీ ప్రజలందరూ సంతుష్టికరమైన జీవితాన్ని జీవించడానికి సాయం చేయండి. మేలుకరంగా నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావాన్ని నీవే పొందండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సర్వశక్తిమంతుడైన దేవుని ప్రేమను బట్టి సమస్త దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్.